హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కే వ్లాగ్స్. ఈరోజు బుడ్డల పొడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కడాయి తీసుకొని ఒక ఒక చిన్న గ్లాస్ అంత బుడ్డలు తీసుకోండి. మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోండి. ఇది బుడ్డల పొడి అందరు తెలిసే ఉంటుందిలే, కానీ మా మమ్మీ చేసి చూపిస్తుంది ఈజీ ప్రాసెస్లో. ఒక 1 స్పూను ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, అవి కూడా బాగా వేయించేసుకోండి. దాంట్లోకి మీకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకోండి. మమ్మీ వచ్చేసి ఒక 8 వేసింది పొట్టిమిరపకాయలు. అవన్నీ బాగా నూనె లేకుండా బాగా కడాయిలో బాగా వేయించేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ చల్లగా అయ్యి ఒక ప్లేట్లో వేసేసుకోండి. మొత్తం ఉప్పు కూడా దాంట్లో వేసుకొని కరివేపాకు కూడా బాగా వేయించేసుకోండి. కరివేపాకు కూడా వేయించుకొని వెల్లిపాయలు కూడా ఒక 10 అట్లా తీసుకోండి. ఉప్పు కూడా దాంట్లో వేసేసుకొని అన్నీ చల్లగా అయినాక కొట్టుకోండి. మిక్సీ వేడివేడిగా కొట్టకండి. ఇది బాగా స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి, బుడ్డల పొడి ఇది ఫస్ట్ మిక్సీకి వేసి పెట్టినాక తర్వాత వెల్లిపాయలు కూడా వేసి మిక్సీకి వేసి చేసేసుకోండి. ఇంకా మీకు వేడివేడి అన్నంలోకి తినేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.